ఏమండి 2000 శాలరీ రామని ఇచ్చేసాలా? ఇందా నీ 10 రూపాయలు చాలు చెప్పండి చాయ్ దగ్గర. మీరు ఫుల్ మెంటల్ అండి. 4000 నావి పైసలు ఇవి. ఏమండి బయటకు వెళ్తున్నా నేను. ఏమైందండి అలా ఉన్నారు? ఏం లేదు, అర్జెంట్ గా ఫ్రెండ్ ఇవ్వాలి, ఒక 2000 రూపీస్ కావాలి, ఎవరిని అడిగినా ఇస్తలేడు. అయ్యో అంతేనా? టెన్షన్ పడుతున్నారు, నన్ను అడగద్దా? నేను ఏంటి వేరే ఉన్నాయా? ఉన్నాయి. रुको जरा सबर करो. చాలా చాలా థ్యాంక్స్ అబ్బా, నువ్వు అడగగానే ఇస్తున్నందుకు. 2000 థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు ఇస్తారు? నా జీతం రాగానే ఇచ్చేస్తాను, ఇమీడియట్ రేపు ఎల్లుండి రాగానే ఇచ్చేస్తారు కదా? ఓకే ఓకే అండి. ఏమండి నాకు మొన్న ఆంటీ దగ్గర తీసుకున్న 500 ఆంటీకి ఇవ్వాలని చెప్పాను కదా. అవునా? ఆంటీకి ఇచ్చేస్తాను. ఏమండి మొన్న పండగకి నన్ను డ్రెస్ తీసుకోమన్నారు, తీసుకున్నాను. అది వస్తుంది కదా ఇప్పుడు, రూపాయలు ఇవ్వాలి కదా. ఇవ్వాలా? ఏమండి నేను ఇప్పుడు షాపింగ్ కి వెళ్తున్నా కదా, మీరైతే నాకు ఒక 500 కూడా ఇవ్వలేరా అండి? ఏం వాడకవయ్యా అబ్బో, ఏమైందిరా? ఇస్తావంటే నేను నమ్మాను చూడు. ఏమండి 2000 శాలరీ రామని ఇచ్చేసాలా? ఇచ్చేస్తా, ఇంకా వేరేం లేదు. నువ్వు ఇస్తావంటే నేను నమ్మాను చూడు. అన్ని జరుగుతాయి ఏమిటి? 2, 3, 4, 6, 4 10,500. ఏమండి నాది ఆధార్ కార్డు దొరకట్లేదండి, ఎక్కడ పోయిందో ఏమో. చూసుకో, ఎత్తుకోమ్మా ఒకసారి. ఏమో అండి, ఎక్కడ పోయిందో ఏమో. చూడు అక్కడ, చూడు అక్కడ, చూడు ఎంత చూడు. వెతుకుతా ఉన్నా అక్కడ నుంచి. నీకు 1000 రూపాయలు, ఆటో షాప్ 3000, 3000, 4000, 500. నావి పైసలు ఇవి. నావే నావే నావే, నీకు దండం పెడతాను చాలా నుంచి. రూపాయి కష్టపెట్టుకుని అవి నావే, నేను రూపాయి కూడా పెట్టుకున్న పైసలే. ఇందా నీ 10 రూపాయలు చాలు చెప్పండి చాయ్ దగ్గర. నీ 10 రూపాయలు చాలు చెప్పండి చాయ్ దగ్గర పో. ఆధార్ కార్డు లేదని ఎత్తుకుంటుంటే పైసలు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడు అప్పటి నుంచి. నేనేమన్నా బిచ్చపో నావే పై అడక తినట్టున్నా, నేనేమన్నా 10 రూపాయలు మాట్లాడుతున్నావురా? टाटा गुड बाय गया. ఓ వావ్, ఓకే ఓకే, టేక్ కేర్. అమ్మో, నా భార్య ఇంగ్లీష్ ఎంత మాట్లాడుతుందా? నాకు కూడా ఇంగ్లీష్ నేర్పివే. మొదలు పెట్టండి. మెంటల్. అయ్యో మెంటలా అంటే ఏంటి? మంచి బుద్ధిమంతులు, మంచి తెలివైన వాళ్ళు అంటుంది అర్థం అండి. ఓ ఇంగ్లీష్ చాలా బాగా నేర్పిస్తున్నావే. నేను మాట్లాడతా, మా డాడీ ఫోన్ చేస్తున్నాడు. నేను ఇంగ్లీష్ లో మాట్లాడతా. హలో మామగారు, చాలా లేదండి మీరు ఫోన్ చేసి, ఎలా ఉన్నారు? మామగారు మీరు ఫుల్ మెంటల్ అండి. ఇంకోసారి అన్న. అత్తయ్య గారు కూడా మెంటల్ అండి. అవును అవును, మీ పిల్ల కూడా మెంటల్ అండి. మీ మొత్తం మెంటల్ కుటుంబం అండి. హలో హలో హలో, ఇది ఎందుకు కట్ అయిపోయింది? అదే సాలే కట్ చేసిండ్రు. ఎందుకు? మెంటల్ అంటే గొప్ప వాళ్ళు ఉన్నావు కదా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా.